మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 5వ వచనంలో మొదటి లైన్ ధ్యానించుకుందాం. కాబట్టి సమయం రాకమునుపు అనగా ప్రభువు వచ్చు వరకు దేనిని గూర్చియు తీర్పు తీర్చకుడి. ఇంకా సమయం రాకముందే త్వరపడి తీర్పు తీర్చొద్దు. ఎవరి గురించి అయినా మన గురించి మనం తీర్పు తీర్చుకోకూడదు, మనం ఎదుటి వాళ్ళ గురించి తీర్పు తీర్చకూడదు. మన గురించి మనమేం తీర్పు తీర్చుకుంటామంటే మనం నీతిమంతులమని, నాలో అసలు ఏ తప్పు లేదని, అంతా తన వల్లే అవుతుందని, అదిగో ఆ వ్యక్తి వల్లే నాకు ఇలా జరుగుతుందని, నేను యథార్థవంతుడని మనం చాలాసార్లు మనమే సెల్ఫ్ జస్టిఫై చేసేసుకుంటూ ఉంటాం. మనమే నీతిమంతులుగా ప్రకటించుకుంటూ ఉంటాం. పౌలు భక్తుడు అంటారు, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 18వ వచనంలో, ప్రభు మెచ్చుకొనువాడే యోగ్యుడు గాని తన్ను తాను మెచ్చుకొనువాడు యోగ్యుడు కాడు. నిజంగా నీతిమంతులమైన, మనం నిజంగా యథార్థవంతులమైన, మన నీతిని మనం హెచ్చించుకుంటే అక్కడే మన యథార్థత కోల్పోతాం. కనుక మౌనంగా ఉండడం నేర్చుకోవాలి. ప్రభువా సహాయం చేయి. ఏ విధంగా అయితే యేసు ప్రభు నీతిమంతుడయ్యుండి యథార్థవంతుడయ్యుండి ఆయన మీద నిందలు వేస్తున్నప్పుడు మౌనముగా ఉండి తను తాను నీతిమంతుడిగా తీర్పు తీర్చుకోవడానికో లేకపోతే తన నీతిని ఒప్పించడానికో ఆయన కష్టపడలేదు, ప్రయత్నించలేదు, మౌనంగా ఉన్నాడంతే. అదే దేవుని వాక్యం చెప్తుంది, ఊరకుండి నేనే దేవుడిని అని తెలుసుకోండి. అంటే అర్థం ఏంటంటే, నేను ఎలా చేయాలో ఎప్పుడు చేయాలో చేస్తాను, నువ్వు కామ్గా ఉండు. అలా కాకుండా మనమే మన నీతిని మన గురించి గొప్పలు చెప్పుకుంటే దేవుని యొక్క గొప్ప పోగొట్టుకుంటాం. అది మొట్టమొదటిగా. రెండవది, ఎదుటివారిని తీర్పు తీర్చడానికి అసలే ముందుకు వెళ్ళొద్దని వాక్యం చెప్తుంది. ఒక టైం వస్తుంది అంటున్నాడు దేవుడు. కాబట్టి సమయము రాక మునుపు అనే మాట ఉంటుంది. అంటే దేవుని యొక్క జడ్జిమెంట్ ఎలా ఇవ్వాలో, ఎటువంటి తీర్పు ఇవ్వాలో, ఎటువంటి ట్రీట్మెంట్ ఇవ్వాలో, ఏ కార్యాలు చేస్తే నీతిమంతుని నీతి మధ్యాహ్నం వెలుగు వలె ప్రకాశింపజేస్తాడు దేవునికి తెలుసు. ఏ కార్యము చేస్తే దాక్కున్న వాని యొక్క హృదయ రహస్యాలను కూడా బయటికి తెచ్చి తీర్పు తీర్చడానికి తెలుసు. ఈ లోపల మనం తీర్పు తీర్చితే మనం తీర్పు తీర్చబడతామని యేసయ్య అంటారు. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు, మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. అంటే అర్థం ఏంటి? మీరు తీర్పు తీర్చొద్దు, అప్పుడు మీ గురించి తీర్పు తీర్చబడదు. ఒకవేళ మీరు తీర్పు తీర్చితే మీ తీర్పు మీరే పొందుకునే పరిస్థితి వస్తుంది. జాగ్రత్త. మీరు ఎలా తీర్పు తీరుస్తారో అలాగే తీర్పు తీర్చబడుతుందని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. కాబట్టి ప్రియులారా, మన కుటుంబాల్లో కానీ, మన యొక్క వ్యక్తిగత జీవితాల్లో, ఉద్యోగాలు చేసే చోట కానీ రకరకాల డిస్కషన్స్ రావచ్చు. ఆ డిస్కషన్ వల్ల ఆర్గ్యుమెంట్గా భయంకరమైనటువంటి అనవసరమైనటువంటి మాటలు నోరు జారే పరిస్థితికి దిగజారచ్చు. కనుక మౌనంగా ఉందాం, ఓర్పు కలిగి ఉందాం, దేవుని తగిన సమయం వరకు కూడా వెయిట్ చేద్దాం. అప్పుడు దేవుడు ఏమంటున్నారంటే, అందరికీ, ఇటు మంచోడికే కాదు దుష్టుడికే కాదు, వాడి హృదయాంతరంగాన్ని బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు. ప్రసంగి 3:17, ప్రతి ప్రయత్నమునకును ప్రతి క్రియకును తగిన సమయం ఉన్నదనియు, నీతిమంతులకును దుర్మార్గులకును దేవుడే తీర్పు తీర్చుననియు నా హృదయంలో నేను అనుకుంటుంది. కాబట్టి దుర్మార్గులే అవనివ్వండి, నీతిమంతులు అవనివ్వండి, ప్రతి వాని క్రియను బట్టి దేవుడు ఆయన రెండవ రాకడ వచ్చినప్పుడు తీర్పు తీరుస్తాడు. ఇప్పుడు ఆయన కార్యాలతో ఇప్పుడు కూడా మన జీవితాల్లో దేవుడు ఆయన కార్యాలు జరిపించి ఆయన తీర్పుని వెల్లడిపరుస్తాడు. ఈ లోపల మన పని ఏంటంటే ఓర్పు, సహనము, సాత్వికము, ప్రార్థన, దీర్ఘశాంతముతో ఓర్చుకుందాం, ఎదురు చూద్దాం. దేవుడు అట్టి శక్తిని, అట్టి కృపను, అట్టి ఆత్మాభిషేకము, అట్టి ఆత్మ ఫలాలను దేవుడు మనకు అనుగ్రహించి మనం రక్షించి కాపాడి దీవించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన మా తండ్రి, ఈరోజు మీరు మాతో మాట్లాడిన వాక్యం బట్టి స్తోత్రాలు. సమయం ఇంకా రాకమునిపై ఎవరికి తీర్పు తీర్చొద్దన్నా మమ్మను కూడా మేము తీర్పు తీర్చుకోకుండా మౌనముగా నీ కృప కొరకు ఎదురు చూచి నీ దయ, నీ కృప, నీ కనికరము, నీ మహిమైశ్వర్యం పొందుకొని నిన్నే మహిమపరుచుకునే జీవితం మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం హెచ్చుగా
మనపై దిగి వచ్చి ఇప్పుడు ఎల్లప్పుడు సర్వసత్యములో మనల్ని నడిపించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే.